హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నీ చెల్లెలు బిందుని పెళ్లి చేసుకోవడం కోసమే శివ వెళ్ళాడు అని చెప్పి భూమి చెర్రీకి చెప్తూ ఉంటుంది. చెర్రీ షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటే ఇక భూమి అపూర్వ బిందు భూమిల మధ్య జరిగిన ఛాలెంజ్ గురించి చెర్రీకి వివరిస్తూ ఉంటుంది. అవును చెర్రీ, ఇప్పటి వరకు నేను చెప్పింది నిజం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఈ నిజాన్ని ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు భూమి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఈ సమస్య ఎవరికీ తెలియకుండా నేనే సొల్యూషన్ చూద్దాం అనుకున్నాను, కానీ ఆఖరి నిమిషంలో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు చెర్రీ అని భూమి చెప్తూ ఉంటుంది. అసలు రూమ్ అంతా బాగా వెతికావా? శివ నిజంగానే రూమ్లో లేడా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, రూమ్ అంతా వెతికాను, రూమ్లో శివ లేడు, ఖచ్చితంగా బిందు మెడలో తాళి కట్టడానికే వెళ్ళుంటాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే పద భూమి, మన ఇద్దరం కలిసి వెళ్ళి వెతుకుదాము. బిందు శివాల పెళ్ళి ఆపాలి, లేదంటే గగన్ అన్నయ్య చాలా బాధపడతాడు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అన్నయ్య జీవితంలో వస్తున్న మొదటి సంతోషం ఇది, ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, అన్నయ్య బాధపడకూడదు. పదభూమి, ఆలస్యం చేస్తే మనం అనుకున్నది జరిగిపోతుంది అని చెర్రీ చెప్తూ ఉంటే, చెర్రీ నీలాంటి తమ్ముడు గగన్ బావకు దొరకటం గగన్ బావ అదృష్టం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. పొగిడింది చాలే కానీ ముందు పద వెళ్దాం అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, చెర్రీ నువ్వు ఇక్కడే ఉండు, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకో. ఆ అపూర్వ శివని ఎక్కడికి తీసుకెళ్ళుంటుందో నాకు బాగా తెలుసు, ఆ పెళ్ళి నేను ఆపుతాను, శివను తిరిగి తీసుకొస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే, ఆర్ యు ష్యూర్ భూమి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, అవును ఖచ్చితంగా ఆ పెళ్ళి ఆపి శివాని తీసుకొస్తాను, అప్పటి వరకు ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెర్రీకి భూమి చెప్తూ ఉంటే, సరే భూమి నువ్వు వెళ్ళు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు శివ ఏం మాట్లాడకుండా బిందు వైపు అలానే చూస్తూ ఉంటాడు. శివ బిందుని తర్వాతైనా చూడొచ్చు, ముందైతే వెళ్ళి బట్టలు మార్చుకొనిరా, బిందు మెడలో తాళి కడదు గాని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక శివ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. శివ ఆలస్యం అవుతుంది, వెళ్ళు, మీ భూమి అక్క ఎప్పుడైనా రావచ్చు, ఈ పెళ్లిని ఆపే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ అత్తయ్య చెప్పింది విన్నావు కదా శివ, త్వరగా వెళ్ళు అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది. మీరంతా నన్ను క్షమించాలి, నేను ఈ పెళ్లి చేసుకోలేవను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. దాంతో అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. శివ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ పెళ్లి చేసుకోలేకపోవడం ఏంటి? మనిద్దరం ప్రేమించుకున్నాం కదా, ఒకరు లేకుండా ఒకరు ఉండలేమనుకున్నాం కదా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. అది ఒకప్పుడు, నేను ఇప్పుడు పూరి మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. శివ ఎందుకు శివ ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు లేకపోతే నేను బ్రతకలేవని శివ అని చెప్పి బిందు ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ బిందు, మన ప్రేమ రెండు కుటుంబాలని కలపాలే కానీ రెండు కుటుంబాలని విడదీయకూడదు. ఇప్పుడు నేను నీ మెడలో తాళి కడితే రెండు కుటుంబాలు విడిపోతాయి, భూమి యొక్క గగన్ బావకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. అంతేకాదు నా పైన పూరి పిచ్చి ప్రేమ పెంచుకుంది, పూరికి నేను దక్కకపోతే పూరి చచ్చిపోతుంది అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. అయితే నువ్వు లేకపోతే నేను బ్రతికుంటానని అనుకుంటున్నావా శివ అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. నువ్వు నేను ప్రేమించుకున్నాం, ఆ ప్రేమ మన రెండు మనసులకు మాత్రమే తెలుసు, కానీ పూరికి నాకు నిశ్చితార్థం అయిపోయింది, కాసేపట్లో పెళ్లి కూడా జరగబోతుంది, మా ఇద్దరి పెళ్ళని ఊరందరికీ తెలిసిపోయింది, ఈ సమయంలో పెళ్ళి ఆగటం కరెక్ట్ కాదు బిందు, అందుకే మీకు క్షమాపణ చెప్పి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి శివ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే, శివ అని చెప్పి అపూర్వ గట్టిగా పిలుస్తుంది. శివ వెనక్కి తిరిగి చూసేసరికి అపూర్వ శివకి గన్ను గురిపెట్టి ఉంచుతుంది. శివ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటి శివ, నా చేతిలో గన్నుందేంటా అనుకుంటున్నావా? నేను మంచిగా ఉంటేనే మంచిదాన్ని, చెడ్డదాన్నైతే నా విశ్వరూపం ఎలా ఉంటుందో ఒక్కసారి మా ఇంటికి భూమితో పాటు వచ్చి దొరికిపోయినప్పుడు చూసావు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అప్పుడు శివకి అపూర్వ కరెంటు పెట్టాలనుకోవడం ఇదంతా కూడా శివ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నాలో ఉన్న చెడ్డదాన్ని బయటికి ఎందుకు తీస్తావులే కానీ శివ, మర్యాదగా బిందు మెడలో తాళి కట్టు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నేను కట్టనని చెప్పాను కదండి, నేను పూరి మెడలోనే తాళి కడతాను అని చెప్పి శివ అంటూ ఉంటే, ఏంటి
నాటకాలా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఒక అమ్మాయిని ప్రేమించి మరో అమ్మాయి మెడలో తాళి ఎలా కడతావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. మా అక్క జీవితం కోసం నేను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఏయ్ శివ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, మర్యాదగా చెప్పింది విని బిందు మెడలో తాళి కట్టు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నేను కట్టను అని శివ అంటూ ఉంటే, అయితే నా చేతుల్లో చావటానికి సిద్ధంగా ఉన్నావన్నమాట అని చెప్పి అపూర్వ గన్నుని గురిపెట్టి షూట్ చేయబోతూ ఉంటే, వద్దు నన్ను చంపొద్దు అని చెప్పి శివ అంటూ ఉంటాడు. చంపొద్దా? అయితే బిందు మెడలో తాళి కట్టు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏంటి, బిందు మెడలో తాళి కడతావా చస్తావా అని అపూర్వ అంటూ ఉంటే, సరే అండి మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి శివ అంటూ ఉంటాడు. అయితే వెళ్ళి బిందు పక్కన కూర్చో అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. పంతులు గారు తొందరగా మంత్రాలు చదవండి అని అపూర్వ చెప్తూ ఉంటే, సరేనమ్మా అని చెప్పి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఎక్కువ సమయం లేదు పంతులు గారు, త్వరగా తాళి కట్టించండి అని అపూర్వ చెప్తూ ఉంటే, ఇక శివకి పంతులు గారు తాళిచ్చి అమ్మాయి మెడలో మాంగళ్య ధారణ చెయ్యి బాబు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక శివ మంగళసూత్రం తీసుకొని దాని వైపు అలానే చూస్తూ ఉంటాడు. కట్టు శివ, నా మెడలో తాళి కట్టు అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. ఇంకా శివ ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి శివ, బిందు మెడలో తాళి కట్టవా చస్తావా అని అపూర్వ గన్నుని గురిపెట్టి శివాని అడుగుతూ ఉంటే, లేదండి కట్టేస్తాను అని చెప్పి శివ బిందు మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి వచ్చి శివ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక శివ లేచి నుంచొని, అక్క వచ్చావక్క, నన్ను భయపెట్టి బెదిరించి బిందు మెడలో తాళి కట్టిస్తున్నారక్క అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. నిన్ను బెదిరించేవాళ్ళు భయపెట్టేవాళ్ళు ఎవరు లేరులే శివ, పద వెళ్దాం అని చెప్పి భూమి శివాని తీసుకొని వెళ్తూ, అపూర్వ కాసేపట్లో పూరి శివల పెళ్ళి అయిపోయిన తర్వాత నీతో మాట్లాడతాను అని చెప్పి భూమి శివాని తీసుకొని వెళ్తూ ఉంటే, అపూర్వ భూమికి ఎదురుగా నుంచొని భూమికి గన్ గురిపెట్టి, ఏయ్ భూమి శివాని వదిలిపెట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి, శివాని వదిలిపెట్టాలా? వాడు నా తమ్ముడు అని చెప్పి భూమి అంటుంది. మర్యాదగా శివాని వదిలిపెడతావా లేదా భూమి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. వదిలిపెట్టను అని చెప్పి భూమి అంటూ ఉంటే, అయితే నిన్ను చంపైనా సరే శివ బిందువుల పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, అవునా, నీకు నిజంగా అంత దమ్ముందా అని చెప్పి భూమి అపూర్వకి గన్ గురి పెడుతుంది. ఏంటి, నన్నే షూట్ చేస్తావా? ఇది టపాసులు పేల్చుకునే గన్నా భూమి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. నీ దగ్గర ఉంది టపాసులు కాల్చుకునే గన్నేమో, కానీ నా దగ్గర ఉంది నిజమైన గన్నే. మర్యాదగా మమ్మల్ని వెళ్ళనివ్వు, లేదంటే నిన్ను చంపైనా సరే నా తమ్ముణ్ణి తీసుకొని వెళ్ళి పూరి శివాల పెళ్లి జరిపిస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏంటి, నాకే గన్ను గురి పెట్టావు కదా, సరే శివాని తీసుకొని వెళ్తున్నావు కదా, వెళ్ళు, ఎలా ఈ పెళ్లి జరిపిస్తావో నేను కూడా చూస్తాను భూమి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక భూమి శివాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక బిందు ఏడుస్తూ ఉంటుంది. బిందు ఏడవకు, కాసేపట్లో నీకు శివకి నేనే పెళ్లి జరిపిస్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది. భూమి వదిన వచ్చి శివాని తీసుకుని వెళ్ళిపోయింది. శివ కూడా పూరినే పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. ఇంకా నా పెళ్లి ఎలా జరిపిస్తావు అత్తయ్య అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. పిచ్చిదానా, ఈ పెళ్లి జరిపించకపోతే నా పేరు అపూర్వనే కాదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మీరు చెప్పేది నిజమా? నిజంగా శివ నా మెడలో తాళి కడతాడా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది. మమ్మీ చెప్పిందంటే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది బిందు, బాధపడకు అని చెప్పి నక్షత్ర బిందుకి ధైర్యం చెప్తూ ఉంటుంది. మమ్మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఆ పూరి శివాల పెళ్ళి ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళటమే నెక్స్ట్ ప్లాన్ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి శివాని తీసుకొని ఇంటికి వెళ్తుంది. భూమి, మనం అనుకున్నది ఏమీ జరగలేదు కదా అని చెర్రి అంటూ ఉంటే, ఏం జరగలేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. శివాని ఎలా తీసుకొచ్చావు భూమి అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటే, ఆ అపూర్వ శివకి గన్ను గురిపెట్టి భయపెట్టి బిందు మెడలో తాళి కట్టించాలని చూసింది. ఆ అపూర్వకు బుద్ధి చెప్పి శివాని తీసుకొని వచ్చాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి, నువ్వు వెళ్ళు, శివాని నేను దగ్గరుండి రెడీ చేస్తాను అని చెప్పి చెర్రి శివాని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. శివ, ఇప్పుడు నువ్వు పూరి మెడలో తాళి కట్టకపోతే
గగన్ అన్నయ్య భూమి వదిన విడిపోతారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డ భూమి ఇప్పుడిప్పుడే కాస్త సంతోషంగా ఉంటుంది. తన మొహంలో సంతోషం ఇలాగే ఉండాలంటే నువ్వు పూరి మెడలో తాళి కట్టాలి. బిందు నా చెల్లెలే, కానీ నేను బిందుకి సపోర్ట్ చేయట్లేదు. బిందుకి మేమంతా ఉన్నాము. ఏదో ఒక మంచి సంబంధం చూసి తన్ని కన్విన్స్ చేసి తనకు పెళ్లి చేస్తాము. కానీ గగన్ అన్నయ్యకు పూరికి గగన్ అన్నయ్య తప్ప వాళ్ళకు ఎవరూ లేరు. వాళ్ళ జీవితాల్లో ఏది జరిగినా కూడా వాళ్ళకు సంతోషమే. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా బాధపడతారు. గగన్ అన్నయ్యను పూరిని బాధ పెట్టకు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటే, సరే బావా, మీరందరూ కోరుకున్న విధంగానే నేను పూరి మెడలోనే తాళి కడతాను, బిందుని మర్చిపోతాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.